హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు చాలా మంది విద్యార్థులు అడుగుతూ ఉన్నారు, సార్ మీరు ఏంటంటే సిఎస్సి పని అయిపోయింది అంటారు, ఒక్కసారేమో ఇంకోటి బీటెక్ చదివితే పెద్ద విలువ లేదంటారు. అసలు ఏం చేయమంటారు మమ్మల్ని అని అడుగుతుంటారు. ఇది ఒక టాప్ కోర్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి. అది హోటల్ మేనేజ్మెంట్ కోర్స్. అసలు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ యొక్క ఉపాధి అవకాశాలు ఏ రకంగా ఉంటాయి, దీని భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది, దీని యొక్క ఎటువంటి గౌరవం లభిస్తుంది, దీని యొక్క టోటల్ ఇన్కమ్ లెవెల్స్ ఎలా ఉంటాయి, ఈ కోర్సును ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు, ఈ విషయాలు మనం ఈ రోజు మాట్లాడుకుందాం. బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఏదైతే కోర్స్ ఉందో ఇది 3 years కోర్స్ అండి, జస్ట్ లైక్ ఏ డిగ్రీ. అయితే ఈ హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉంటాయని మనం చూసినప్పుడు, భారతదేశంలో ఒక కోర్స్ కంప్లీట్ చేసి అత్యంత తక్కువ డబ్బుతో నిరుద్యోగి అన్న ప్రశ్నే లేనటువంటి రంగం హోటల్ మేనేజ్మెంట్ రంగం అండి. ఎవరు చదువుకుంటే బాగుంటుంది, ఎవరైతే తల్లిదండ్రులు ఒక 5 లక్షల రూపాయలు మాత్రమే పెట్టగలరు, ఎంసెట్ లో సీట్ రాలేదు, పనికి మాలిన అవులా కాలేజీలకు పోయి చేరే బదులు హోటల్ మేనేజ్మెంట్ చేస్తే మినిమం గ్యారంటీ ఇన్కమ్ అనేది వస్తుంది. మినిమం గ్యారంటీ ఇన్కమ్. ఇప్పుడు మేము మంచి కాలేజ్ ఉంటే చెప్పండి సార్. ఇప్పుడు నేను ఢిల్లీ ఎస్ఆర్ఎం చేస్తున్నానండి. 75,000 రూపాయలు కాలేజ్ ఫీజు. ఏమండి, 75,000 రూపాయలు కాలేజ్ ఫీజు అంటే 3 సంవత్సరాలు కలిపి ఒక 2 లక్షల రూపాయలు కాలేజ్ ఫీజు పడుతుంది. ఇంతవరకు మీరు కట్టుకుంటే మీ వాడు పార్ట్ టైం చేసుకుంటే హాస్టల్ ఫీజు కూడా లేకుండా తీసేసుకుంటాను నేను. పార్ట్ టైం అంటే ఏం లేదు, అక్కడ ఉన్న పిల్లలకి మనం వర్క్ చేసుకోవాలా, పార్ట్ టైం చేసుకోవాలా. సార్ మగపిల్లడు కుకింగ్ చేస్తే అవమానం కదా. ఇప్పుడు మీరు ప్రతి సండే రెస్టారెంట్లకు పోతున్నారు, బయట ఉంటున్నారు, ఎక్కడైనా లేడీస్ కుక్స్ ఉంటారండి? అందరూ మగపిల్లలే కుక్ చేస్తారు, మగపిల్లలే కుక్ బాగా చేయగలరు కూడా. కొంచెం మ్యాథ్స్ తక్కువ వచ్చి, మ్యాథ్స్ సరిగా రాకుండా, కొంచెం మళ్ళీ సప్లిమెంటరీలో పాస్ అయ్యేటట్టుండి, ఒక 70% కన్నా తక్కువ పర్సంటేజ్ ఉండి మ్యాథ్స్ రానందువల్ల మళ్ళీ పోయేసి మీరు ఎక్కడ ఎవడో ఒకటి కాళ్ళు పట్టుకొని 50% వచ్చినా 60% వచ్చినా వాడి సింగిల్ పేమెంట్ ఫీజులు కట్టి మీరు కాలేజీ చేరితే వాడు భవిష్యత్తు మొత్తం పోతుంది. హోటల్ మేనేజ్మెంట్ ఈస్ ద బెస్ట్ ఫీల్డ్. యూ విల్ గెట్ నో అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ దిస్. ఈ మార్గం ద్వారా చేస్తే డబ్బులు కూడా సంపాదించుకునే మార్గం ఉందండి. దీనికి ఫైనల్ ఇయర్లో కానీ ఒక 6 months కానీ మనం యూఎస్ కానీ ఇలా విదేశాలకు కానీ పోయి కానీ వస్తున్నట్లయితే మీరు చదువుకునే టైంలో ఇంకొక 5 లక్షల రూపాయలు ఎక్స్ట్రా కూడా సంపాదించుకోవచ్చు. సో 100% ఉపాధి ఉంది దీంట్లో. మీకు మినిమం బడ్జెట్ వచ్చేసి ఒక 2 lakhs వరకు మీరు పెట్టుకోగలిగితే హాస్టల్ ఫీజులు కూడా లేకుండా నేను ఢిల్లీలో చదివించుకోగలను. ఢిల్లీ ఎందుకంటే ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఒక మార్వాడి ఉంటాడండి, వాడు ఎక్కడో రాజస్థానో లేకపోతే ఇంకొక స్టేట్ నుంచి ఎక్కడి నుంచో వస్తాడు, ఇక్కడికి వచ్చి పానీపూరి బండి పెట్టుకుంటాడు, నెలకు 1 లక్ష రూపాయలు సంపాదిస్తాడు. ఎందుకు? అదే పానీపూరి బండి రాజస్థాన్లో పెడితే మనకు లాభం లేదండి. మీరు నిజంగా హోటల్ పెట్టాలి, లేకపోతే హాస్టల్ పెట్టాలి, లేకపోతే ఏదన్నా ఒక చిన్న స్టార్టప్ లాగా మీరు ఫుడ్ ఇండస్ట్రీకి రావాలనుకుంటే మీరు ఆ స్టార్టప్ని ఢిల్లీలో పెట్టండి, మన టేస్ట్ను వాళ్ళకి పరిచయం చేయండి, అక్కడ ఎక్కువ లాభం వస్తుంది. రత్నసాగర్ అని చెప్పేసి మేము ఢిల్లీలో ఒక రెస్టారెంట్లో ఎప్పుడు మేము ఇడ్లీ తెప్పించుకొని తింటూ ఉంటాం అనమాట. 140 రూపాయలు అండి ప్లేట్ ఇడ్లీ. మనకి ఇక్కడ అమీర్పేటలో కానీ ఎక్కడైనా బంజారాహిల్స్ ఇడ్లీ తిన్నా కూడా 50 రూపాయల ప్లేట్ బ్రహ్మాండంగా దొరుకుతుంది. ఎందుకు అక్కడ 140 రూపాయలు అంటే ఆ సర్వీస్ ఇచ్చేవాడు అక్కడ లేడు. మీరు స్టార్ట్అప్ పెట్టుకొని సొంతంగా ఓన్గా హోటల్ ఇండస్ట్రీ లాంటి దాంట్లో సెటిల్ అవ్వదలుచుకుంటే, దీంట్లో జాబ్ కూడా ఇప్పుడు ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ అయిన ఫ్రెషర్స్కి ఒక 20,000 రూపాయలు శాలరీ ఉంది. అదే మీరు ఢిల్లీలో అయితే 40,000 ఉంది. స్టార్టింగ్ శాలరీ 40,000 ఉందండి. సరే మరి ఢిల్లీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఏం కాదు, హైదరాబాద్ లోనే ఎక్కువ ఉంది. ఇప్పుడు మేము ఢిల్లీలో సోనీపత్ లో ఒక ఇల్లు తీసుకుని ఉంటే 20,000 రూపాయలే 3 bedroom హౌస్ రెంట్. 15,000 20,000 ఉంది. మీకు హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నాయి 15,000 3 bedroom హౌసెస్? ఎక్కడో మూలకు పోవాల్సి వస్తుంది. కాబట్టి హోటల్ మేనేజ్మెంట్ అనేది ప్రామిసింగ్ కెరియర్. శాలరీ ఎంత ఉంటుంది? మంత్లీ ఒక 40,000 ఉంటుంది. విదేశాలకు పోతే 1,50,000 ఉంటుంది. మీరు దుబాయ్ లాంటి ప్లేస్కి వెళ్ళండి, లేకపోతే జర్మనీ లాంటి లాంగ్వేజ్ నేర్చుకుని, ఒక జర్మనీ లాంటి, ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేరి ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోండి. ఫ్రెంచ్ నేర్చుకోండి. ఎగ్జాంపుల్, హోటల్ మేనేజ్మెంట్ విత్ ఫ్రెంచ్ నేర్చుకున్నట్లయితే మీరు నెలకు 2.5 లక్ష మీరు ఫ్రాన్స్లో పోయి పంపించవచ్చు. ఎందుకంటే అది టూరిజం బాగా ఎక్కువ ఉంటుంది. ఫ్రాన్స్, నెదర్లాండ్ ఇటువంటి ప్రదేశాల్లో టూరిస్టుల యొక్క తాకిడి విపరీతంగా ఉంటుంది. ప్రతి హోటల్లో మీకు మంచి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. మంత్లీ 2 లక్షల రూపాయలు శాలరీ మిగులుతుంది. మోరోవర్ మీకు అర్థం కానటువంటి మ్యాథ్స్, మీకు సరిగా రానటువంటి మ్యాథ్స్ని వదిలించుకున్నట్టు అవుతుంది. నేను ఢిల్లీలో మంచి కాలేజెస్లో హోటల్ మేనేజ్మెంట్ చేయడంతో పాటు మీకు అవసరమైనటువంటి స్టార్టప్ ఆలోచనలు ఏదైనా ఉన్నా కూడా నేను సపోర్ట్ చేస్తాను. చాలా స్టార్టప్ కల్చర్ పెరుగుతుంది. మీరు కియోస్క్ అంటే హోటల్ అంటే ఏందో పెద్ద 1 కోటి రూపాయలు పెట్టి పెట్టే హోటల్ కాదు. ఒక 20x20 రూమ్ తీసుకున్నా, 10x10 రూమ్ తీసుకున్నా కానీ, చిన్న స్టార్టప్ పెట్టుకున్నా కానీ నెలకు 1,00,000-1,50,000 మిగులుతుంది బాయ్. ఎందుకు మనకి ఈ కష్టాలు? మీరు 10-20 వేలకు ఉద్యోగం చేయాలనేటువంటి ఆలోచన ఫస్ట్ మానుకోండి. చిన్న వయసులో ఉన్నారు కదా, మీకు మీరే కాంపిటీషన్ అనుకోండి, కష్టపడి చదవండి. ఇప్పుడు బీటెక్ జరిగితే ఏమవుతుందంటే, ఓన్లీ సెమిస్టర్ 2 రోజుల ముందో ఎగ్జామ్ ముందో కొంచెం అట్లా బ్యాటింగ్ చేసేసి ఆ ఎగ్జామ్స్ రాసేస్తే బీటెక్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. ఆ సర్టిఫికేట్ మీకు ఎందుకు పనిచేయదు. మార్కెట్లో చాలా కాంపిటీషన్ ఉంది. ఓన్లీ స్కిల్ వర్క్ మాత్రమే వాల్యూ ఉంది. ఇది మీరు గుర్తించాలి. అందులో హోటల్ మేనేజ్మెంట్ అనేది మంచి ప్రామిసింగ్ ఫీల్డ్. మీకు అనవసరమైనటువంటి ప్రిస్టేజ్ పాయింట్ లేకపోతే,
నేను హోటల్లో చెఫ్ అని చెప్పుకోవటం కానీ, నేను హోటల్లో మేనేజర్ అని చెప్పుకోవటం కానీ, లేకపోతే నేను హోటల్ మేనేజ్మెంట్ సిగ్గు అని భావించేటువంటి వాళ్ళు దీనిలో రావద్దు. ఇది బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు కానీ, హోటల్ మేనేజ్మెంట్ కానీ, ఇవన్నీ కూడా ప్రామిసింగ్ కెరియర్స్, మంచి జాబ్స్ ఉన్నాయి. అర్థం చేసుకొని ఫస్ట్ ఫీల్డ్ని అర్థం చేసుకొని రండి. మీరు బీటెకే చదువుతాం, ఆ సర్టిఫికేట్ పెట్టుకొని రోడ్డు మీద పడతాం అంటే ఎవడో ఏం కాపాడలేడు మిమ్మల్ని. ఇక ఆలోచన చేయండి. ఈ రోజు పేరెంట్స్గా మీరు ఏమనుకుంటున్నారంటే, మీరు బీటెక్ చదివిపోతే పక్కింటి ఆయన ఏమనుకుంటాడో, మా బంధువులు ఏమనుకుంటారని బాధపడుతున్నారు. కానీ వాడికి ఆ చదువు అర్థం కాక, ఆ సబ్జెక్ట్ లాగలేక, వాడికి నేను చెప్పాను కదా ఆల్రెడీ, నేను ఎవరికి రెఫర్ చేస్తున్నా, ఇది మ్యాథమెటిక్స్ స్కిల్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళని తీసుకోమని చెప్తున్నా. వాడు ఇబ్బంది పడి బ్యాక్లాగ్స్ పెట్టుకొని ఒక 10-15 బ్యాక్లాగ్స్ పడిన తర్వాత మీ దగ్గరకు వచ్చి బాధపడే బదులు దానికన్నా పరువు తక్కువ, మనం వేరే మంచి ఫీల్డ్ ఎంచుకొని మనం దీంట్లో ఎదగడం అనేది ఆలోచన చేయండి. థ్యాంక్ యూ.